మా నాన్న మళ్ళీ పేషెంట్ ఇక్కడ పెయిన్ వస్తుందంటే ఆయనకు నొప్పి వస్తుంది కానీ ఏ హాస్పిటల్ పోయినా కానీ తర్వాత మా సిస్టర్ తెలుసుకుంది ఇక్కడ హాస్పిటల్లో. నా పేరు పద్మాకర్ మేడం. మా నాన్న మళ్ళీ పేషెంట్ ఇక్కడ పెయిన్ వస్తుందంటే ఫస్ట్ ఎక్స్రే తీసింది, తర్వాత ఆమెకు ఏదో డౌట్ వచ్చి సిటీ స్కాన్ చేయించింది. ఆయనకు నొప్పి వస్తుంది కానీ ఏ హాస్పిటల్ పోయినా కానీ గుండెకు సంబంధించిందే ఆ టెస్ట్ చేస్తారు, ఈసీజీ అంటారు కదా మేడం. అయ్యే మందులు వేస్తారు, అంత నార్మల్గా ఉందని చెప్తారు, పంపిస్తారు. ఆయన చాలా రోజుల నుంచి ఉంది మేడం, అది 2 నెలలు 3 నెలల నుంచి. అయితే ఆ మేడం కాడికి పోతే ఫస్ట్ ఎక్స్రే తీసింది, ఆ ఎక్స్రేలో ఏమో తేడా వస్తే సిటీ స్కాన్ రాసింది. అన్ని రిపోర్ట్లు ఉన్నాయి కదా మేడం, అన్నీ చూపిస్తే ఆమెకు డౌట్ వచ్చింది మొత్తం. ఇప్పుడు గుండెకు సంబంధించింది ఉంది, ఇక వేరే అన్నీ ఉన్నాయి, ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నాయి. ఆమెకు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అంత నార్మల్గా ఉంది, మరి ఇది దీనికి సంబంధించి అని చెప్పి సిటీ స్కాన్ చేయించింది. సిటీ స్కాన్ చేపిస్తే ఇక్కడ లంగ్స్లో గడ్డలు కనిపించినాయి. ఇక్కడ బొక్క ఉంటుందట, ఆ బొక్కకు ఇట్లా అనుకొని టచ్ అయ్యి ఆ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. ఆమె కన్ఫర్మ్ చేసింది. తర్వాత మా సిస్టర్ తెలుసుకుంది ఇక్కడ హాస్పిటల్లో. ఇక్కడికి వచ్చినాక మందులు వాడుతున్నాం. మందులు అయితే ఆ పెయిన్ అయితే పోయింది, ఎప్పుడో ఒకసారి ఆ పెయిన్ వస్తుంది. ఆయనకు హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. ఆయనకు ఒకటి ఇవి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆ ప్రాబ్లం తప్పించి అంత నార్మల్గా ఉండు. పెయిన్ మొత్తం అంటే ఎప్పుడన్నా ఒకసారి వస్తుందట. ఆకలి అంత అన్నం అంతా మంచిగా, అసలు ఆయన పేషెంట్ అనుకోలేము.